ఏకః స్వాదు న భుంజీత నైకః సుప్తేషు జాగృయాత్ ఏకో న గచ్ఛేదధ్వానం నైకశ్చార్థాన్ ప్రచింతయేత్. తెలుగులో అర్థం: మధురమైన పదార్థమును ఒక్కడే తినరాదు, నిద్రపోతున్న వారి మధ్యలో ఒక్కడే మెలకువగా ఉండకూడదు, దుష్కరమైన ఎట్టి ప్రాంతాలకు ఒక్కడే వెళ్ళరాదు, కఠినతరమైన సమస్యల గురించి ఒక్కడే ఆలోచనామగ్నుడై ఉండరాదు. బహూనామప్యసారాణం సంహతిః కార్యసాధికా తృణేరారభ్యతే రజ్జుః తయా నాగోపి బధ్యతే. ఇది అర్ధాంతరన్యాసాలంకారానికి ఎగ్జాంపుల్ కింద ఇచ్చాడండి. దుర్బలులైన కొందరు కలిస్తే కార్యసిద్ధి తప్పక జరుగుతుంది. గడ్డితో తాడును తయారు చేశారు, ఆ త్రాడు ఏనుగును బంధిస్తుంది. విశ్వబంధుత్వ భావన, విశ్వధర్మ భావన చ విశ్వ కళ్యాణ మూలభూత. విశ్వ కళ్యాణానికి అంటే విశ్వ సౌభాగ్యానికి మూలభూతమైనవి. మూడు చా పెట్టాడు కదా మధ్యలో, ఇవి మూడు విడివిడిగా చెప్పారు. చా అంటే మూడోది కాదు కదా, రెండే ఉన్నది. విశ్వ బంధుత్వ భావన ఈ రెండు విశ్వ సంస్కృతంలో చివర పెడతామన్నమాట. సరే, అవునవును, అవును, అర్థమైంది. ఈ రెండు విశ్వ కళ్యాణకి మూలభూతం అవుతాయి అంతే. సర్వేషాం ధర్మాణం సారభూతత్వానాం సంగ్రహేణ విశ్వధర్మత్వ సంభవతి. విశ్వధర్మత్వం సంభవతి. ధర్మం యొక్క సారభూతమైన తత్వమును గ్రహించడము వలన గ్రహించడం వలన విశ్వధర్మత్వము సంభవిస్తుంది. అంతే అంతే. పతంజలిన యోగదర్శనే ఏవముక్తం. పతంజలి కూడా యోగ దర్శనంలో ఈ విధంగా చెప్పారు: అహింస సత్యాస్థేయ బ్రహ్మచర్య పరిగ్రహ యమః ఇతి. అదే అహింస, సత్యము, అస్థేయము, బ్రహ్మచర్యం, పరిగ్రహ అని చదవద్దు, బ్రహ్మచర్యా పరిగ్రహ యమః ఇతి. అహింస, సత్యము, అస్థేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము యమమవుతా అని అంటారని చెప్పాడు. అవును, యమములు అని చెప్పారు అంతే. జాతి దేశ కాల సమయాన విచ్ఛిన్నాః సార్వభౌమ మహత్వం ఇతి చ. అఖండమైన సమయము, సమయ అనవచ్ఛిన్నాః, అఖండమైన సార్వభౌమత్వ మహావ్రతము అని కూడా చెప్పారు. అదే సార్వభౌమత్వాన్ని అనవచ్ఛిన్న అంటే అఖండమైన. విశ్వధర్మ సర్వేదయ భావన విశ్వధర్మే సర్వోదయ భావన మాధత్తే. విశ్వధర్మే సర్వోదయ భావన, విశ్వధర్మమునందే సర్వోదయ భావన మూలాధారమై ఉన్నది, మూలమై ఉన్నది. ఎట్లా అన్నా పర్వాలేదు. మూలభూతమైనదని కూడా చెప్పండి. మూలభూతమైనది చెప్పింది పర్వాలేదు. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఇత్యస్యాపి ఈ శ్లోకాన్ని కూడా తెలుగు చెప్పండి, ఈ శ్లోకాన్ని కూడా ట్రాన్స్లేషన్ చెప్పండి. శ్లోకం చదువుకున్నట్టు అయిపోతుంది కదా. అందరూ సుఖంగా ఉండాలి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయ అంటే ఎవరికి
అనారోగ్యం ఉండకుండా ఆరోగ్యంగా ఉండాలి అని. సర్వే భద్రాణి పశ్యంతు, అందరూ సుఖంగా ఉండాలి. మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్, భద్రంగా ఎవరు భద్రంగా సుఖం వేరు భద్రం వేరు. సుఖం అంటే భద్రంగా ఉండాలి. ఆ, ఆ, మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్, ఎవరు దుఃఖం అనుభవించకుండా ఉండాలి. అంతే చాలు. ఎస్. ఇత్యాస్యపి విశ్వ బంధుత్వ భావన వసుదైవ కుటుంబకమితి భావన శైవాభిప్రాయః. ఇత్యస్యాపి అంటే ఈ పైన చెప్పిన వాటి పైన వలననే చెప్పింది. విశ్వబంధుత్వ భావన వసుదైవ వసుదైవ కుటుంబ కుటుంబ భావన భావన అని అభిప్రాయం. అభిప్రాయం అభిప్రాయము అని అభిప్రాయము. పరహితాశ్రయణం విశ్వబంధుత్వం చ మానవం దైవత్వం ప్రాప్తయతి. పరహితాశ్రయణం విశ్వబంధుత్వం అంటే పరుల సుఖాన్ని కోరడం, పరుల హితాన్ని కోరటం, విశ్వబంధుత్వము విశ్వబంధుత్వాన్ని కోరటం. మనిషికి దైవత్వం ప్రాప్తిస్తాయి. అంతే, మనిషికి దైవత్వాన్ని తెచ్చిపెడుతుంది, ప్రాప్తింపజేస్తుంది. బాగుంది. అతః వసుదైవ కుటుంబకమితి ఆప్తవాక్యం అవశ్యం ఆశ్రయణీయం వ్యవహరణీయం చ భవతి. అతః అందువల్ల వసుదైవ కుటుంబకం అనేది అనే ఆప్తవాక్యం తప్పనిసరిగా వ్యవహరించడము, ఆచరించడము అవసరము. వెరీ గుడ్. బాగుంది. అందరికీ నమస్కారం. దీన్ని నాకు సాంస్క్రిట్ లో చెప్పండి. అందరికీ నమస్కారం ఏం చెప్తాము? నమస్సర్వేభ్యః. నమస్సర్వేభ్యః అనే ప్రయోగం ఎలా వచ్చిందండి? సర్వేభ్యః అన్నది చతుర్థి బహువచనము, నమః అన్నది అదే అది చతుర్థి కాబట్టి, చతుర్థిలో కాబట్టి నమః వచ్చింది. అది అదర్వైజ్ నమః వచ్చినప్పుడు చతుర్థి వాడాలి. నమః ఉంటే చతుర్థి రావాలి అనే సూత్రం ఏమిటంటే గ్రామర్ సూత్రం. ఎవరైనా చెప్తారా? నేను చెప్తా. నమః స్వస్తి స్వాహ స్వధా ఆలం అలం వషట్ యోగాచ్చ. ఇది సూత్రం. నమః స్వస్తి స్వధా అలం వషట్ యోగాచ్చ అంటే ఈ శబ్దాలతో యోగం ఉన్నప్పుడు, ఈ శబ్దాలతో కలిపి వాడేటప్పుడు చతుర్థి వాడాలి. చతుర్థి వాడాలి అని మన సూత్రంలో కనపడదు. ఎందుకని? అది చతుర్థి విభక్తి ప్రకరణంలోనే మనం పైనుంచి అనువర్తనం చేసుకుంటూ వస్తూ చతుర్థి స్యాత్ అని అర్థం అనమాట. ఎప్పుడైనా విభక్తి రావడానికి రెండు పద్ధతులుగా వస్తుంది. ఒకటి ఏమిటంటే సంప్రదాన, అంటే చతుర్థి అంటే సంప్రదాన కారకం అంటున్నాను. ఏదైనా కానీ ఏ విభక్తిలో అయినా కానీ కారకమైనందువల్ల దానికి సంబంధించి కర్మకారకం అయితే ద్వితీయ విభక్తి, కరణకారకం అయితే తృతీయ, సంప్రదాన కారకం అయితే చతుర్థి. ఇట్లా అది ఏ కారకమైతే ఆ కారకాన్ని అనుసరించి విభక్తి రావడం ఒక పద్ధతి. రెండో దాన్ని ఏమంటామంటే ఉపపద విభక్తులు అని అంటాం వీటిని. ఇవి కారక విభక్తులు కాదు, కారకమైనందువల్ల వచ్చే విభక్తి కాదు. ఉపపద అంటే ఒక పదానికి సమీపంలో ఉన్నందువలన, ఉప అంటే సామీప్యే అని అర్థం. అంచేత ఒక పదానికి సమీపంలో ఉన్నందువలన వచ్చే విభక్తులను ఉపపద విభక్తులు అంటాం. ఇక్కడ శివాయ నమః మనం సూత్రం ప్రకారం నమః అనే దానితో వచ్చిన దానికి చతుర్థి అన్నాం కనుక ఇక్కడ ఈ నమః వచ్చింది కనుక దాని సమీపంలో ఉన్న శివ శబ్దానికి చతుర్థి వస్తుంది. దీన్ని ఉపపద విభక్తులు అని అంటాం. ఇది దీని వెనకాల ఉన్న గ్రామర్. ఇప్పుడు మనం ఇవాళ ప్రారంభించి ఇంగ్లీష్ నుంచి సంస్కృత భాషలోకి అనువాదాన్ని అభ్యాసం చేద్దాము. ఈ సెంటెన్స్ ని చెప్తారా అండి? ఒక్కొక్క ఫ్రేజ్ కి మీరు ట్రాన్స్లేట్ చేయండి. ఇవాళ ప్రారంభించి అంటే అద్య ప్రారంభించి కదా, ప్రారంభం కుర్యామః. మీరు అలా దాటించేయద్దు. నేను అడిగిన ఫ్రేజ్ కి ట్రాన్స్లేషన్ ఇది అని చెప్పండి. ఇవాళ ప్రారంభించి దీనికి ట్రాన్స్లేషన్ చెప్పండి అంతే. ఇవాళకి అద్య వస్తుంది. ప్రారంభించి అనడానికి ప్రారంభించి
అది మనం పర్ఫెక్ట్ టెన్స్ అంటాం. దానికి లేవంతం వాడతాం. అంటే అద్య ఆరభ్య, అద్య ఆరభ్య, లేదు అద్య ప్రారభ్య అన్న తప్పలేదు. అనేది ఉపసర్గ ఎంఫటిక్ గా పెట్టాము, కానీ అవసరం లేదు. అద్య ఆరభ్య అంటే ఇవాళ ప్రారంభించి, అది అద్య ఆరభ్య మనము వయం ఇంగ్లీషు భాష నుంచి సంస్కృత భాషలోనికి ఆంగ్ల భాషాత్ భాషాత్ అనేది లేదు. ఎందుకంటే మీకు అత్త ఎక్కడొస్తుంది అంటే ఇది భాష అనేది స్త్రీలింగ శబ్దం. భాష ఆకారాంత స్త్రీలింగ శబ్దం. భాషాయాకి మీరు అనుకున్నది కరెక్టే, రైట్. కానీ పంచమి ఫారం తప్పు చెప్పారు. భాషాయాహ అని వస్తుంది, భాష రాదు. రామః ఉంటే రామాత్ అని వస్తుంది. అకారాంతం అయితే అతను. ఓకే, మంచి ఇలా ప్రాక్టీస్ అవుతుంది అంతే. ఆంగ్ల భాషాయాహ సంస్కృత భాషేన తర్వాత ఏంటి? సంస్కృత భాషేనా ఎందుకైందండి? అది సంస్కృత ఇప్పుడు భాష కరెక్ట్. మళ్ళీ భాషను భాషాయాహ కరెక్ట్. మళ్ళీ భాషాయాహ ఎందుకు భాషాయాహ? రెండు భాషాయాహలు ఎందుకు వచ్చాయి చెప్పండి నాకు. స్త్రీలింగం ఉంది అని మనం దాన్ని తీసుకోవాలి. కాదు, రెండు భాషాయా అంటే రెండు ఒకే అర్థంలో రావటం లేదు. దట్ ఈస్ ఇంపార్టెంట్, అబ్జర్వ్ ఇట్. ఇప్పుడు మనం సంస్కృత భాషాయాహ ఆంగ్ల భాషాయాహ అంటున్నాం, రెండు ఒకటే ప్రయోగం చేస్తున్నాం మనం. మరి రెండింటి అర్థం ఒకటేనా? కాదు. మొదటిది ఆంగ్ల భాషాయాహ అనేది పంచమీ విభక్తి. షష్ఠి కూడా సేమ్ రూపమే ఉంటుంది. సంస్కృత భాషాయాహ అనేది షష్ఠి. అంటే ఇక్కడ పంచమి అంటే ఆంగ్ల భాష నుండి రమ్మన్నమాట పంచమి. సంస్కృత భాషలోనికి ఆంగ్ల భాషకి అంటే అది షష్ఠి అన్నమాట. సంస్కృత భాష నుండి పంచమి, ఆంగ్ల భాషలోనికి అది షష్ఠి. అందుకని ఆంగ్ల భాషాయాహ సంస్కృత భాషాయాహ ట్రాన్స్లేషన్ భాషాంతరీకరణం అనువాదం. ఓకే, అనువాదం. ఓకే, అనువాదం సో మనకి మొత్తం సెంటెన్స్ ఒకసారి చెప్పండి గుర్తు చేసుకున్నప్పుడు. అద్య ప్రారభ్య ఆంగ్ల భాషాయాః సంస్కృత భాషాయాః అనువాద కుర్మః. అనువాదం లేదు అనువాదాభ్యాసం, అనువాద అభ్యాసం కుర్మః. ఇట్లా మీరు రకరకాల మాటలు చేరుస్తుంటే మీరు వేరు వేరు వాక్యాలు తయారైనట్లు మనకి ఒక సాటిస్ఫాక్టరీగా అనిపిస్తూ ఉంటుంది. మార్చుకుంటూ ఉండటం ఏమి తప్పేం లేదు. సో ఈ రకంగా మీరు ఆలోచించుకొని చెయ్యాలి. మీరు చేస్తూ ఉంటే వస్తాయండి, ఇవి చేస్తూ ఉండాలి అంతే, అంతకంటే ఏం లేదు. ఇప్పుడు మొదలు పెట్టండి, నో ప్రాబ్లం. ఈ రోజు నుంచి అని చెప్పాలనుకోండి, అప్పుడు ఈ రోజు నుంచి ప్రారంభించి కాకుండా ఈ రోజు నుంచి అని చెప్పాలనుకుంటే అప్పుడు ఏమనాలి? అద్య ప్రభృతి. పంచమి కాదు, అద్య ప్రభృతి. అద్యతః అంటే పంచమి విభక్తి. అద్యతః నేటి నుంచి. తహ అనేది ఆత్ అనమాట, అద్యాత్ అన్నట్లు అనమాట. అది అద్యతః అని వాడతాం. దట్స్ ఎ బెటర్ యూసేజ్. అద్యతః అంటే మీరు ఇప్పుడు ఇవాళ శ్యామలు పెట్టింది ఇవాళ క్లాస్ టైమింగ్స్ ఏమిటి అని ఏమంటారు మీరు? అష్టవాదనతః నవవాదన పర్యంతం. అష్టవాదనతః అంటలేదండి, ఆ తహ అంటే పంచమి అనమాట. 8 గంటల నుండి అష్టవాదనతః నవవాదన పర్యంతం, 9 గంటల వరకు అని. అట్లానే ఇక్కడ కూడా అద్యతః. మహావీర చరితం, మాలతీ మాధవం అండ్ ఉత్తర రామచరితం ఆర్ ద 3 డ్రామాస్ రిటన్ బై భవభూతి. ఇది అంటే మహావీర చరితం, మాలతీ మాధవం, ఉత్తర రామచరితం చ 3 నాటకాన్ని కవి భవభూతి రచితవాన్. రచితవాన్ అని అక్కడ రిటన్ బై భవభూతి, దాన్ని ట్రాన్స్లేట్ చేయడం ప్రయత్నం చేయండి. భవభూతేన మీరు ఒక్కసారి పెట్టాలా? ఆసీతన్ వస్తుందా? రచితవాన్ ఆసీతన్ కాదు. రచితవాన్ అంటే ఇంకా ఆసీత ఎందుకు? రచితవాన్ అంటే మీరు
ఆ బై ఉంది కాబట్టి రచితవానికి రాశాడు. తృతీయ విభక్తి వేసుకోవాలి భవభూతికి. ఇప్పుడు భవభూతి రిటర్న్ బై చేయడం భవభూతి, నాకు మీరు ముందు రిటర్న్ బై భవభూతి ఆ ఫ్రేజ్ ని ట్రాన్స్లేట్ చేసి చెప్పండి నాకు. రిటర్న్ బై భవభూతి. అంటే భవభూతేన ఇక్కడ మీకు ఇదే చెప్తున్నా ఇందాక నేను మీకు. మీరు ఫారమ్స్ కాస్త కేర్ఫుల్ గా ఒక్క క్షణం కాన్సన్ట్రేట్ చేయండి. భవభూతేనా అని అనకూడదు. భవభూతి అంటే ఇకారాంత శబ్దం. ఇకారాంత శబ్దానికి తృతీయ ప్రయోగం ఎలా వస్తుంది? భవభూతినా, భవభూతిన వాణినినా అలా వస్తుంది కదా. ఫారమ్స్ అంటే మనం ఈకారాంతం ఉంది. భవభూతిన ఈకారాంతం కాదు, ఇకారాంతం. ఇకారాంతం పుల్లింగ శబ్దం. పుల్లింగ భవభూతి అనేది ఇకారాంత ఆ. పుల్లింగ శబ్దం అది. భవభూతి అంచేత దానికి మీరు భవభూతినా, కవినా ఇలా వస్తాయి కవినా. ఇకారాంతాలన్నీ ఆ. అట్లా. అంచేత భవభూతినా రిటర్న్ అంటే విరచిత లేదు రచిత. భవభూతిన అంటే విరచితం ఒకటి ఉంటే విరచితం. పుల్లింగ శబ్దం ఉంటే విరచిత అంటే విరచిత. స్త్రీలింగ శబ్దం ఉంటే విరచిత. బహువచనం ఉంటే విరచిత. ఈ తాంతాలు అనమాట ఇవి. అంటే విరచిత అని అర్థం అనమాట. విరచిత అంటే భవభూతిన విరచిత, భవభూతిన రచిత. అంటే మహావీర చరితం, మాలతీ మాధం, ఉత్తర రామచరితంచ. ఈ చరితం అని రాసి చారాయచ్చు లేదు చరితంచ అని చక్కగా కలిపితే అంటే ఇని వచ్చి చకారం వస్తుంది. అంటే ఆ సముచ్చయార్థకం వస్తుంది. భౌతంచ త్రీణి నాటకాన్ని భవభూతినా విరచిత. ఈ రకంగా ప్రయత్నం చెయ్యాలి మీరు. ఇప్పుడు ఇక్కడ మీకు మనం ఇంతకు ముందు రాసినప్పుడు ఏం చేశానో ఒకసారి ఆ సెంటెన్స్ ఎలా రాసామో చూద్దాం. నాకు గుర్తులేదు. మహావీర చరితం, మాలతీ మాధం, ఉత్తర రామచరితంచ భవభూతిన విరచిత త్రీణి నాటకాన్ని. సరిపోయింది కదా. అంతే, సేమ్ అదే చెప్పుకున్నాం మనం. తర్వాత సెంటెన్స్ చదవండి. Out of this, first and the third are based on the Ramayana, and in that order cover the complete story of Ramayana. Out of these అని ఫస్టే చెప్పాలా? అవుట్ ఆఫ్ దీస్ ఏతేషాం ప్రథమః త్రీణి నాటక. అంటే అవుట్ ఆఫ్ దీస్ అంటే ఫ్రమ్ అమాంగ్ దీస్. ఆ అమాంగ్ రావాలి కదా. అమాంగ్ అనే దానికి అంతరేణ అని వాడతాం. అది అంతరేణను. ఏతేషాం అంతరేణ ప్రథమ తృతీయంచ రెండు ద్వివచనం చెప్పాలా? నాటకే ద్వివచనం నాటకౌ నాటకః అని అనుకోవచ్చును. నాటకం నాటకే కదా. నాటకం రైట్. నాటకే రామాయణ ఆధారితౌ స్తః. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, కొంచెం చక్కగా చిన్నగా విడదీసుకోండి. అవుట్ ఆఫ్ దీస్ ది ఫస్ట్ అండ్ ది థర్డ్ ఆర్ బేస్డ్ ఆన్ రామాయణ. అంతవరకు ఒకటి. అవుట్ ఆఫ్ దీస్ ఏతేషాం అంతరేణ ప్రథమం తృతీయంచ రామాయణ ఆధారితాః. ఫుల్ స్టాప్ పెట్టండి. ఆధారితాః అని పెట్టండి. ఫుల్ స్టాప్ పెట్టండి. రామాయణ కథ రామాయణ కథాయాం సంపూర్ణతయా. ఇది పూర్తిగా అని అంట కదా. కంప్లీట్లీ అనేది సంపూర్ణతయా అని మనం వాడచ్చు. అదే చెప్పాను. తౌ నాటకే రామాయణ కథాం సంపూర్ణతయా వర్ణిత అంటే అయిపోతుంది. ఎస్, అట్లా ఏదైనా వాడచ్చు. ఇప్పుడు ఈ సెంటెన్స్ ఒక్కసారి ఇక్కడ కూడా చదవండి. ట్రాన్స్లేటెడ్ సెంటెన్స్ కూడా చూడండి, చదవండి. ఏతేషాం అంతరే ప్రథమ తథా తృతీయం
ఎందుకు మీరు రామాయణ హాయిగా రామాయణ క్లారిటీగా చదవండి. ప్రథమం తథా విడివిడిగా చదవండి. యతేషామంతరే ప్రథమం తథా తృతీయం రామాయణ కావ్యాధారితం అస్తి తత్ అంతే. క్రమేణ లేదు ఇవ కావ్యాధారితం అన్న చాలు, అక్కడ ముగించేసిన పర్వాలేదు. ఓకే అస్థి పెట్టినా పెట్టకపోయినా కూడా పర్వాలేదు. అది ఓకే ఉమ్. తత్ క్రమేణ ఇవ తౌ కావ్యౌ సంపూర్ణ రామాయణం కథాయాం వర్ణితౌ అంటే ఇక్కడ వర్ణితౌ అని క్రమేణ ఇవ అని అంటే ఇప్పుడు ఎలా ఉందంటే మహావీర చరితం అంటే ముందరి రామాయణం, ఉత్తర రామచరితం అంటే ఉత్తర రామాయణం చివరి పార్ట్ కదా, అందుకని అదే వరుసలో అంటే మహావీర చరితం, ఉత్తర రామచరితం ది ఫస్ట్ పార్ట్ ఆఫ్ రామాయణం ఈస్ కవర్డ్ ఇన్ మహావీర చరితం అండ్ ది లాటర్ పార్ట్ ఆఫ్ రామాయణం అది ఉత్తర రామచరితం అని చెప్పడం పడుతుంది. క్రమేణైవ తౌ కావ్యౌ సంపూర్ణ రామాయణం కథాయాం వర్ణితవు అంటే ఇవన్నీ కూడా మనం ద్వివచన ప్రయోగంలో వాడారు అనమాట. తౌ కావ్యౌ సంపూర్ణ రామాయణం కథాయాం వర్ణితౌ ఈ విధంగా చెప్పారన్నమాట. Sure. The farmer brings the story down to Rama's victory over Ravana, followed by his coronation, and the second deals with the incidents described in the Uttarakanda of Ramayana. అంతవరకు చెప్పనా అండి? Example, Rama's abandonment of Sita to honor the people's opinion and verdict about her chastity, birth of Lava and Kusha, the Rajasuya sacrifice performed by Rama, the chance of meeting Chandraketu and Lava leading to the happy reunion of Rama and Sita. ఇది 4-5 వాక్యాల కింద విడగొట్టి చెప్పుకుంటే మీకు బెటర్. మొత్తం ప్యాసేజ్ అంతా వచ్చేసింది ఒక వాక్యంలో. సో దీన్ని మీరు కావలసిన వాక్యాల కింద విడగొట్టి రాయండి, తప్పేం లేదు. ఫస్ట్ ది ఫార్మర్ బ్రింగ్స్ ది స్టోరీ డౌన్ టు రామాస్ విక్టరీ ఓవర్ రావణ అన్నది చెప్తానండి. అంతే. అక్కడ కావ్యమేనాది. ప్రథమ కావ్యే కథ రామస్య విజయః రావణస్య ఉపరి రామస్య విజయః వర్ణితః అని చెప్పచ్చండి. చెప్పండి, మీరు చెప్పండి, పర్లేదు. తదనంతరం రామస్య పట్టాభిషేకం సెకండ్ డీల్ అంటే సెకండ్ అంటే నెక్స్ట్ మాలతి మాధవమా? కాదు. తదనంతరం రామస్య పట్టాభిషేకం బాగుంది. పట్టాభిషేకం వర్ణిత అక్కడికి అవగొట్టేయండి దాన్ని. ది సెకండ్ అంటే మనం రెండో దానికి వెళ్తున్నాం, ఉత్తర రామచరితం, అందుకని ఇక్కడికి ఇది అవగొట్టేయండి. సెకండ్ అంటే ఈ సెకండ్ అనేది ఉత్తర మాలతి మాధవమా లేక ఉత్తర మన ఈ రెండు అంటే ప్రథమం తృతీయం అన్నా, అందుకే మహావీర చరితం ఉత్తర రామచరితం ఉత్తర రామచరితం కరెక్ట్. అందుకని సో అదే ఆర్డర్ లో ఫస్ట్ పార్ట్ అని ఇక్కడ బై హిస్ ఫాలోడ్ బై హిస్ కారనేషన్ అన్నదానికి మీరు అక్కడ ఎండ్ చేసేయాలి. చేసేసి ది సెకండ్ డీల్స్ విత్ సెకండ్ అంటే ఇక్కడ ఉత్తర రామచరితం అని అంటే ఇక్కడ ది ఉత్తర రామచరితం అని రాయండి, తప్పలేదు. అంటే సెకండ్ అంటే లేకపోతే ది అన్య అని అన్య కావ్యం అని అట్లా వాడచ్చును, లేకపోతే ఉత్తర రామచరితం అని వాడండి. ద్వితీయ కావ్యే ఉత్తరకాండ రామాయణస్య కాండస్య ప్రకరణాన్ని వర్ణితాన్ని. ఇన్సిడెంట్స్ అనడానికి ఇన్సిడెంట్ కి అది రాలేదు. రామాయణస్య ఉత్తరకాండాయాః అంటే ఆకారాంతం కనుక ఉత్తరకాండ అనేది అది అట్లా వాడు. రామాయణస్య ఉత్తరకాండాయాః విశేషాః ఇన్సిడెంట్స్ విశేషాః ద్వితీయ కావ్యే వర్ణితాః. అయిపోయింది కదా, అయిపోయిందిగా. ఘటన అనొచ్చండి, ఘటనలు లాగా అనండి, తప్పేం సంఘటనాః. Rama's abandonment of Sita to honor the people's opinion and verdict about chastity.
Birth of Lava Kusha, Rajasuya performed by chance of meeting Chandraketu. But and incidents అన్ని ఇవి ఉదాహరణనే చెప్పుకోవాలి కదా. ఏవం ఏవం రామేణ సీతాయాః రామేణ సీతాయాః త్యాగః పరిత్యాగం అభిప్రాయానుసారేణ ప్రజాభిప్రాయానుసారేణ. ఇక్కడ పీపుల్స్ అనే దానికి ఏమిటి షష్ఠి వాడాలి మీరు, ఇది షష్ఠి బహువచనం. జనానాం జనుల యొక్క అభిప్రాయానుసారేణ రామేణ సీతాయాః పరిత్యాగం తథా తస్యాః. తస్యాః అని ఎందుకు అనాలి? అబౌట్ హెర్ చేసేసి, హెర్ అంటే స్త్రీలింగం. తస్యాః పవిత్రతయా, పవిత్రత, వెర్డిక్ట్ ఆఫ్ అబౌట్ హెర్ చేసిటీ. తస్యాః పవిత్రతయా నిరూపణం. బర్త్ ఆఫ్ లవ అండ్ కుశ చెప్పండి. లవకుశౌ అలా చెప్పండి. లవకుశౌ జననం. జననం రాజసూయ రామేణ చూడగానే మీకు ఇప్పుడు అన్వయం అర్థమైపోతుంటుంది. కొంచెంసేపు వస్తే వచ్చేస్తుందండి. ముందు పెర్ఫార్మ్ బై రామ ముందు రావాలి కదా. రామేణ రాజసూయ యాగం. రామేణ రాజసూయ యాగ కరణమా, రాజసూయ యాగ పెర్ఫార్మ్డ్ కృతవాన్ కదా. రామేణ రాజసూయ యాగ కృతవాన్ పర్ఫార్మ్డ్ బై అనే దానికి ఏం పడాలి? అది ఆచరణ. ఆచరణ పెట్టండి, సింపుల్ మాట కదా. రామేణ రాజసూయ యాగం కృతం. ఛాన్స్ ఆఫ్ మీటింగ్ చంద్రకేతు. చంద్రకేతు లవయోః leading to the happy reunion from చంద్రకేతు లవయోః మేళనేన. చంద్రకేతు లవయోః మేళనేన. మేళనం అని రాసేయండి. ఛాన్స్ ఆఫ్ మీటింగ్ అనే బదులు ఇప్పుడు చంద్రకేతు లవయోః మేళనం. సీతారామస్య సీతారామయోః మేళనం. మేళనం దారి తీసింది అనడానికి. మేళనానికి దారి తీసింది అనాలి కదండి. మేళనానికి అన్నప్పుడు అది ద్వితీయ తీసుకోవాలి. చదవండి, ఇక్కడ నుంచి చదవాలి. పూర్వ నాటకం రావణం ప్రతి రామస్య విజయగాథ తథా రామస్య రాజ్యాభిషేక పర్యంతం ఆనయతి. అదే వర్ణితః అన్న తప్పులేదు. ద్వితీయం నాటకం రామాయణోత్తరకాండే వర్ణితాః యుక్తయః విషయే వర్ణనం కరోతి. సీతాయాః విషయే ఇన్సిడెంట్స్ అనేది యుక్తయః విషయే అనేది వాడామన్నమాట ఇక్కడ. యుక్తయః విషయే వర్ణనం కరోతి. సీతాయాః పవిత్రతయా ప్రజాభిప్రాయస్య శీర్షికస్తస్య రామేణ సీతా పరిత్యాగః. ఇక్కడ శీర్షిక అంటే మీనింగ్ ఏంటండి? అంటే దాన్ని ఆధారంగా అని. ప్రజాభిప్రాయం ఆధారంగా అంటే శీర్షిక అంటే మనం ప్రపోజల్ అర్థం అనమాట. ప్రజాభిప్రాయం ఆధారంగా, ప్రజాభిప్రాయ ఆధారేణ అనండి. శీర్షికస్థము అంటే వాడు చేసిన ప్రపోజల్లో ఉన్నందువల్ల అని అర్థం అనమాట. అది వదిలేయండి, అది వదిలేయచ్చు, ఆ మాట వదిలేయండి. ప్రజాభిప్రాయస్య అనుసారేణ అనండి, అనుసరేణ అనండి, తప్పులేదు. రామేణ సీతా పరిత్యాగః లవకుశౌ జనని
రామేణ రాజసూయాయాగాచరణః ఎంత సులభంగా తెలిపోయిందో సీతారామయోగ చూడండి. రాజసూయ యాగాచరణ హాయిగా తెలిపోయింది కదా. పర్ఫార్మింగ్ ఆడు కృతవా అన్న ఇవన్నీ ఏం అక్కర్లేదు. రాజసూయ యాగాచరణ. సీతారామయోగ శుభ పునఃసమాగమ ఆగమస్య అంటే వాడు మళ్ళీ రీయూనియన్ అన్నాడుగా, అందుకని పునః సమాగమం. అది రీయూనియన్. పునః సమాగమస్య సమానయితుం కారణభూతం ఆనయితుం. చంద్రకేతుం లవేన చ మేళనాదృశ్చ మేళనాయదృచ్ఛ మేళనాయదృశ్చ ఇత్యేవం. ఇత్యేవం. ఇవన్నీ అని అర్థం. ఇక్కడ చూడండి, లీడింగ్ టు అనేది కారణభూతం అని ట్రాన్స్లేట్ చేశాడు. అంటే సీతారామయో శుభ పునఃసాగమో ఆనయితుం కారణభూతం చంద్రకేతున లవేనిచ మేళనా అని ఇక్కడ మనం అట్లా కలిపేసాము అన్నమాట. విల్ స్టాప్ హియర్ అండ్ నెక్స్ట్ విల్ మీట్ ఆన్ మండే అండి. ఓకే గురుగారు, గుడ్ నైట్. ఓకే అండి. సరే, ధన్యవాదాలు రైట్ అండి. మహోదయ. ధన్యవాదాలు మహోదయ.